హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ అనేది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అనమాట ఫర్టిలిటీ జర్నీలో. ఇదేంటంటే పీసీఓఎస్ అవేర్నెస్ మంత్ అని చెప్తాము. పీసీఓడి అంటే చాలా మంది భయపడుతుంటారు. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా మిత్స్ కూడా ఉంటాయి. సో కొన్ని చిన్న చిన్న మిత్స్ పేషెంట్స్ అడిగే డౌట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాము. జనరల్గా ఏంటంటే మాకు పీసీఓడి ఉంది, పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని ఒకరు అడుగుతారు. సో దీనికి ఏంటంటే పీసీఓడి అనేది ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది, మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉంటుంది. సో నార్మల్ గా ఓవరీస్ లో ఎగ్స్ ఉండాల్సిన ఎగ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఎవ్రీ మంత్ ఎగ్ పెరగడం, రప్చర్ అవ్వడం అనే దాంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ మేజర్ ప్రాబ్లం అని కాదు. నార్మల్ చిన్న చిన్న ఎగ్ పెరగడానికి చిన్న చిన్న టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోనే ప్రెగ్నెన్సీ అనేది మంచిగా సక్సెస్ అవ్వచ్చు. మరీ సివియర్ గా ఉన్న వాళ్ళలో మాత్రమే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేటివి అవసరం ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాకు పీసీఓడి ఉంది, ఆపరేషన్ చేశారు, క్యూర్ అయిపోయింది అని అడుగుతుంటారు. ఎందుకంటే మేము స్కాన్ చేసి చూసి చెప్తాము వాళ్ళకి పీసీఓడి ఉందని. వాళ్ళు ఏంటంటే మాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసేసారు, నార్మల్ అయిపోయింది అనేసి. సో పీసీఓడి అనేది మొత్తం కంప్లీట్ గా క్యూర్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా తగ్గడం కానీ, కొంతమందిలో ఫస్ట్ లో నార్మల్ ఉన్న తర్వాత రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఆపరేషన్ అయ్యింది అంటే పీసీఓడి క్యూర్ అయిపోయిందని కాదు. వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తో సక్సెస్ అవ్వనప్పుడు సర్జరీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తారు. అంతేగాని మొత్తం క్యూర్ అవుతుందని కాదనమాట. కాకపోతే పీసీఓడి ఉంది అని ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న ఎక్కువగా ఎక్స్టెండ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో చాలా ఈజీగా ఎక్కువ మందిలో 80% మెంబర్స్ లో టాబ్లెట్స్ తో ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్ గా వస్తుంది అనమాట. సో హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్.